మెదక్ జిల్లా రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ మహిళ తన స్వగ్రామానికి ప్రయాణిస్తున్న సమయంలో ఆమె బ్యాగ్లో ఉన్న 4 నుంచి 5 తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో కేసు నమోదు చేసిన రామాయంపేట పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో గంట వ్యవధిలోనే నిందితులను గుర్తించారు. ఈ కేసులో కర్ణాటకకు చెందిన శ్వేతా కాలేజ్, మహారాష్టకు చెందిన శిల్పావేలు అనే ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిన్న తేదీ 27/5/2026 నాడు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో ఒక మహిళ పేరు సుద్దాల దేవాలక్ష్మి అమ్మ గంభీరావుపేట మండలం రాజన్న సిరిసిల్లలో ఉంటారు. ఆమె యొక్క కూతురు మన అక్కన్నపేట రామాయంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పండగ బోనాల పండగ ఉంటే అందుకని ఇక్కడికి వచ్చారు. వచ్చి రిటర్న్ తిరుగు ప్రయాణంలో రామాయంపేట బస్ స్టాప్ దగ్గర ఉండగా బ్యాగ్ బస్సులో ఎక్కుతున్న సమయంలో ఆ బ్యాగ్లో ఉన్నటువంటి బంగారం 4.5 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఇచ్చిన ఇమీడియట్ మాకు తెలిసిన ఒక అర్ధ గంటలో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము మా రామాయంపేట బస్ స్టాప్లో సంబంధించి అన్ని సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి ఒక ఇద్దరు మహిళలు అనుమానితులు కూడా గుర్తించి అదే వాళ్ళ ద్వారా ఆమెతో పాటుగా పోతూ అక్కడ నుండి మెదక్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళినట్టు గుర్తించాము. మెదక్ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత మెదక్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగా మెదక్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్సుకు వెళ్తున్నట్టుగా కనిపించారు. ఇమీడియట్గా ఇక్కడ నుంచి మా యొక్క టీంను వెళ్తూ బోయిన్పల్లి దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉండగా అక్కడ ఉన్నారని చెప్పేసి అక్కడ బస్సులో ఉన్నటువంటి కండక్టరు డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని మా యొక్క సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ ఆ డ్రైవర్కి పంపేగా వాళ్ళు గుర్తించి ఇమీడియట్గా అదే బస్సును తీసుకెళ్ళి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళని పట్టుకున్న తర్వాత చూస్తే మాకు ఇక్కడ పోయిన బంగారం ఇంటెంట్ ఆఫ్ ప్రాపర్టీ అక్కడ దొరికినది. ఈ టీంలో మా యొక్క క్రైమ్ టీం అనేది ఎస్ఐ బాలరాజు గారు మరియు నరేష్, వారితో పాటు మా క్రైమ్ టీం ఉన్న సిబ్బంది అందరికీ చాలా చాకచక్యంగా వ్యవహరించి వితిన్ 3 గంటల లోపుని దొంగను పట్టుకొని దొరికిన మొత్తం పోయిన బంగారం మొత్తం రికవరీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ తెలియజేయమనగా మనం మీరు కనుక ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు మీ యొక్క బంగారు విలువైన వస్తువులను కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని తెలియపరుస్తున్నాను. వీళ్ళు ఆల్రెడీ ఇద్దరి పేరు, ఒక లేడీ పేరు శ్వేతా కాలే, ఇంకొక శిల్పావేలు. వీళ్ళిద్దరు కూడా బీదర్ సంబంధించిన మహిళలు. అంతకుముందు కూడా ఒక 2 కేసుల్లో రిమాండ్ అయ్యారు. ఒకటి సదాశివపేట పోలీస్ స్టేషన్ నుంచి, ఇంకో జోగిపేట పోలీస్ స్టేషన్ నుంచి 2024-25లో రిమాండ్ అయ్యారు. మరలా జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మరలా ఇంకా 3 కేసులు మా పోలీస్ స్టేషన్తో పాటుగా ఇంకా సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒక కేసు, జహీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసులో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఆ 2 కేసులు కూడా నిర్ధారణ అయినది. అది కూడా దాని ప్రకారం చేసేసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది.